పట్టుమని 21 ఏళ్లు కూడా నిండని ముగ్గురు యువకులు మరో ఇద్దరు మైనర్లు కలిసి జల్సాల కోసం దొంగతనాలు మొదలుపెట్టారు. ఈజీగా బైకులు చోరీ చేస్తూ ఆ సొమ్ముతో తిరుగుతున్న వారిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నరేష్, మహేంద్ర, నాని కుమార్ అనే ముగ్గురు యువకులు, అలాగే ఇద్దరు మైనర్లు తాగుడు తదితర వ్యసనాలు అలవాట్లు ఉన్నాయి. జల్సాలకు బానిసలైన వీరు వాహనాల చోరీలకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఐదుగురు కలిసి ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక ఆర్టీసీ బస్టాండు, జిల్లా సర్వజన ఆసుపత్రి తదితర రద్దీ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తారు. ద్విచక్ర వాహనం పార్క్ చేసిన వ్యక్తిని అనుసరించడం, చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించడం, అనువైన సమయంలో నకిలీ తాళాల సహాయంతో ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తారు. ఇలా దొంగిలించిన వాహనాలను నరేష్ తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్మును అందరూ జల్సాలకు వినియోగించారు. గత ఏడాదిన్నర కాలంలో చాలా ప్రాంతాల్లో వీరు దొంగతనాలు చేశారు. ఇటీవల పోలీసులు వీరిపై ఫోకస్ పెట్టి ఒక సమాచారంతో అరెస్టు చేశారు. మరోవైపు కళ్యాణదుర్గం ప్రాంతంలో పోతుల జాన్ అనే వ్యక్తి కుటుంబ సమస్యలు, అప్పులు తీర్చేందుకు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనిపై నిఘా ఉంచిన కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే 29 ద్విచక్ర వాహనాలు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అనుబరాజన్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. అనంతపురం పోలీస్ సిసిఎస్ టీమ్స్ వారు ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. 2 వీలర్ అఫెండర్ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాటిలో 2 జువెనైల్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా జువెనైల్ జస్టిస్ బోర్డుకు ఎదురుగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నాయి. మిగతా 3 కూడా నరేష్, మహేందర్ అండ్ నాని అని అనంతపురం టౌన్కు సంబంధించిన వారే. వీళ్ళు 3ని జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 24 వెహికల్స్ అనంతపురం 1 టౌన్, 2 టౌన్, రాప్తాడు, అదేవిధంగా తాడిపత్రి టౌన్ ఇలాంటి ప్రాంతంలో దొంగతనం చేసిన వెహికల్స్ని రికవర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసే వెహికల్ని కూడా కోర్టు ద్వారా విక్టిమ్స్కి రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. టోటల్ వాల్యూ ఆఫ్ ద వెహికల్ రికవర్డ్ చూసుకున్న 25 lakh వర్త్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్. 24 మోటార్ సైకిల్, ఒక ట్రాక్టర్ అలాంగ్ విత్ ద ట్రాలీ. ఇది ఒక గ్యాంగ్కి సంబంధించిన రికవరీ. అదేవిధంగా కళ్యాణదుర్గం పోలీస్ వారు ఎక్సలెంట్గా ఒక వర్క్ చేసి అక్కడ ఒక అఫెండర్ జానీ అనే వ్యక్తిని పట్టుకొని అతను స్వాధీనం నుంచి దాదాపు 5 వెహికల్స్ రికవర్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తూ ఈ వెహికల్ని కోర్టు పెట్టడం జరుగుతున్నాయి. అందాజుగా టోటల్గా మనము అన్ని కలుపుకుంటే దాదాపు 29 వెహికల్స్ రికవరీ, ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ వర్త్ ఆఫ్ 25 lakh రూపీస్కి రికవర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. ఈ విషయంలో బాగా పనిచేసిన సిసిఎస్ టీం మరియు ఇతర స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బందులతో సహా రివార్డు కూడా రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.